ఆ నియోజకవర్గంలో విద్యార్థుల కోసం హరిహర వీరమల్లు చలనచిత్రం మరి మీరు చూసారా? తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో విద్యార్థులకు జాక్పాట్ తగిలింది. అక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన రాష్ట్ర మహిళా నేత బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం హరిహర వీరమల్లు చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఆయా థియేటర్లలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి బత్తుల వెంకటలక్ష్మి స్వయంగా హరిహర వీరమల్లు చలనచిత్రాన్ని వీక్షించారు. కోలాహలంగా వేదికగా జరిగింది. మరి మీరు చూడండి. నమస్కారం అండి. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు బత్తుల వెంకటలక్ష్మి. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో మాకు 3 మండలాలు ఉంటాయి. 3 మండలాల్లో కూడా 3 థియేటర్లో ఉండడం జరిగింది. ఇక్కడ 3 థియేటర్లో కూడా హరిహర వీరమల్లు సినిమానైతే మేము 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదివి పిల్లలకైతే మా ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు ఫ్రీగా షో వేయించడం జరిగింది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే సినిమా యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అందులో పవన్ కళ్యాణ్ గారు. మీరు గత 14 సంవత్సరాల నుంచి ఆయన క్రేజ్ మీరు పిల్లల్లో ఎంతో ఉధృతంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి గత పార్టీ వాళ్ళు కూడా మీరు పిల్ల పార్టీ అని కూడా ఎగతాళించి మాట్లాడేవారు. అదేవిధంగా ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఈరోజు సాధించిందంటే దానికి కారణం 14 సంవత్సరాల నుంచి ఇలాంటి పిల్లలు పోరాటం వల్ల ఈరోజు 100% స్ట్రైక్ రేటు సాధించింది. ఎలక్షన్లో కూడా పిల్లలు అదేవిధంగా ఎంతో నాలెడ్జ్తో వాళ్ళు ఎంతగానో ఎలక్షన్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం స్థానంలో నిలబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మేము కూడా పిల్లల్ని అప్పటి నుంచి ఎంతో ఇష్టపడే పిల్లలు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మనం పిల్లలందరికీ కూడా ఒక షో వేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు 3 మండలాల్లో కూడా 3 థియేటర్లో ఫ్రీగా పిల్లలందరికీ ఒక్కో థియేటర్కి 450 మంది పిల్లలు పడతారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఇది ఉచితంగా వేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ టైంలో చూస్తే ఇదే పిల్లలు ఇదే విద్యార్థులు తల్లిదండ్రులని పవన్ కళ్యాణ్ గారికి మనం అందరూ ఒక అవకాశం ఇవ్వాలమ్మా అన్న తల్లిదండ్రులు నేను క్యాంపెయినింగ్కి అది వెళ్ళేటప్పుడు చెప్పేవారు. మా అమ్మతో మా నాన్నతో తప్పకుండా వేస్తాం అంటే మీకు ఓటు అనేసి ఇదే పిల్లలు నాకు చెప్పడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు భావితరాలకు ఇలాంటి పిల్లలే ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లల్ని ఇలా మేము సినిమా గురించి అని కాదు, వాళ్ళకి ఇష్టమైన స్టార్ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా టికెట్ పెట్టుకుని చూసే స్తోమత ఉండదు. అలాంటి స్టార్ హీరో సినిమా వీళ్ళందరికీ ఫ్రీగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అయితే ఈ ఒక్కొక్క థియేటర్లో ఒక షో వేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గంలో మా పిల్లలకే మాకు అందరికి ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి నా హృదయపూర్వక సినిమా చెప్పక్కర్లేదు కదా సార్, అందరికీ తెలిసిన విషయమే. మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ సినిమా కోసం. మేము ఊహించిన స్థాయి కన్నా ఎక్కువే ఉందండి సినిమా. పిల్లలతో మేము సినిమా చూసినప్పుడు మా చిన్నతనంలో మాకు ఆదివారం సినిమా వేసేవారు. అది రూపాయే తీసుకునేవారు టికెట్. అదేవిధంగా ఈరోజు అలాంటి జ్ఞాపకాలు నాకైతే గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు వెళ్ళిన సినిమాలు అయితే గుర్తొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కల్మషం లేని పిల్లలు వాళ్ళతో చూడడం అంటే చాలా సంతోషం.